వాళ్ళనే చివాట్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఒక నిమిషం భరత్, ఇప్పుడు ఇందులో ఒక ముఖ్యమైన అంశం అంటే ప్రకాష్ గారు ఏమన్నారు, రాహుల్ గాంధీ మద్దతు రేవంత్ రెడ్డికి ఉంది. అది మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కాంగ్రెస్ హైకమాండ్ అనేది ఇట్ ఈస్ నౌ టోటల్లీ డిపెండెంట్ ఆన్ తెలంగాణ గవర్నమెంట్. వాళ్ళ నిధుల కోసం కానీ వాళ్ళ మనుగడ కోసం కానీ టోటల్ డిపెండెన్స్ వచ్చేసింది. తర్వాత ఇద్దరు ముగ్గురు పార్టీ హైకమాండ్ లో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎట్లా అయిందంటే మొత్తం రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది కేసీ వేణుగోపాల్ కు రేవంత్ రెడ్డికి. రేపు రాబోయే కేరళ ఎన్నికల్లో కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపెడుతూ కేరళ ఎన్నికల ప్రచారానికి మొత్తం డబ్బులు మన రాష్ట్రం నుంచి వచ్చేటట్టుగా ఆయన ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసేలాగా ఈయన కృషి చేయడం వల్ల తనకు రాహుల్ గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధము, తర్వాత రాహుల్ గాంధీ ఫ్యామిలీ మొత్తం కేరళ రాజకీయాల మీదనే ఆధారపడ్డాడు, వైనాడు అట్లా ఇట్లా. సో ఈ రకంగా ఏం జరిగిందంటే వీళ్ళు ఎవరి మాటలు కూడా రాహుల్ గాంధీ దాకా పోయే అవకాశం కానీ రాహుల్ గాంధీ ఏదో మాట్లాడే పరిస్థితి అంటూ గానీ ఏది లేదు. తర్వాత రాహుల్ గాంధీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్యాక్సెసిబుల్, ఎవరికి దొరకడు, ఎవరితో మాట్లాడు, నో డిస్కషన్, నో డిబేట్. తర్వాత ఒక అంటే దెర్ ఇస్ నో కాన్వర్సేషన్ ఎట్ ఆల్. పార్టీ ఇప్పుడు చాలా మంది ఇటీవల కాలంలో పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్న ప్రకారంగా మోస్ట్ ఇన్యాక్సెసిబుల్ లీడర్ రాహుల్ గాంధీ అనేటువంటి విషయాలు. తర్వాత రెండోది భజన. తర్వాత ఇప్పుడు చూడండి, ఒకే వ్యక్తి సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ఒకే వ్యక్తి సోనియా గాంధీని మా అమ్మ దేవత అది ఇదని. అంటే ఈ రకమైన దిగజారుడుతనాన్ని పార్టీ నాయకత్వం ఇష్టపడకపోతే ఐడియాలజీ బేస్డ్ పాలిటిక్స్ ఉంటే జరుగుతుంది. సో ఇదంతా వల్నరబిలిటీ ఆఫ్ ది పార్టీ హైకమాండ్ ఓవర్ ఆన్ దీస్ ఇష్యూస్. దట్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. గతంలో మణిశంకర్ అయ్యర్ మోడీని ఛాయ్ వాలా అంటేనే పార్టీ తప్పు పట్టింది, ఆయన వల్ల ఎలక్షన్ లూజ్ అయిందని చెప్పి ఒకసారి అయితే సస్పెండ్ కూడా చేశారు. మరి ఇక్కడ ఎందుకు మాట్లాడతలేదో అర్థం కాలేదు హైకమాండ్. సరే టీఆర్ఎస్ లో అంటే తప్పదు, కేసీఆర్ కేటీఆర్ ఏదంటే అది జీ హుజూర్ అన్నారు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం. సీతారాం నాయక్ గారు జాయిన్ అయ్యారు, మాజీ ఎంపీ భారతీయ జనతా పార్టీ నుంచి. సీతారాం నాయక్ గారు ఏమనుకుంటారు ఈ తిట్ల గురించి ఒకళ్ళనొకళ్ళు? ఇది ఇప్పుడే కదా, నన్ను ఎన్నోసార్లు మీరు డిబేట్లు అడిగినప్పుడు చెప్పా కదా, ఈ ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎవరి భావాలను వాళ్ళు వ్యక్తపరచుకోవచ్చు, కానీ ఏదో లాభం పొందుతామని తిట్టడమో ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం ఎన్నడూ నచ్చదు, ఎవరికి నచ్చదు. అది ఏదో ఆడ ఏదో బలం అనుకొని మాట్లాడడం తప్ప ఆ తిట్టడం పార్టీలో ఏదైనా తప్పు జరిగితే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు స్పందించకపోవడం ఎడదారి తీస్తుంది. అంటే భరత్ గారు, ఇప్పుడు ఒక పార్టీ, ఒక జాతీయ పార్టీ ఉన్నదనుకోండి, ఒక ప్రాంతీయ పార్టీలో ఏంటంటే ఎవరైతే ఆ పార్టీని మోస్తారో అతనే దొర, అతనే అన్ని. కానీ ఏం జరుగుతుంది లాస్ట్ కు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే అరే ఆయన తప్పు చేసినామని చెప్తే రేపు టికెట్ ఇస్తాడో ఇయ్యడో, లేదా నాకు ఈ 10 వస్తుందో రాదని జోపుతూనే ఉంటారు అనేది మీరే అన్నారు కదా. ఆ పదం చాలా మంది వాడతారు. అటువంటిప్పుడు లాస్ట్ కి ఏమైతుంది, ఆ కొంపే కూలుతుంది, అది ఆ పడవ మునుగుతుంది, ఉండదు. కానీ జాతీయ పార్టీలలో ఒక సిస్టమ్ ఉంటది. ఏ పార్టీ అనేది జాతీయ పార్టీలో వాళ్ళు ఏమంటారంటే ఒకటి మాట్లాడితే ఇంకోళ్ళు ఇట్లా మాట్లాడవద్దు అనేది ఒక టీం వర్క్ చేసిన పార్టీలే కొనసాగుతాయి. కానీ ఇప్పుడు అటువంటిది అన్ని పార్టీలలో అటువంటి సిస్టమ్ రావడం అనేది దురదృష్టకరమే. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక 50, 40, 80 నుంచి పుట్టినటువంటి జాతిలో వాళ్ళ దగ్గర కొంత ఇప్పుడు ఉన్నటువంటి ఒక టీం వర్క్ లో మీరు అన్నారు ఇంత ముందు, వారు మాట్లాడితే ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది ఒక చురుకైతే పెడతా ఉన్నారు. అది ఉండాలి, పార్టీలలో ఆ భయం ఉండాలి, జాతీయ పార్టీలో ఉండాలి. మరి అరవింద్, బండి సంజయ్ మాట్లాడినప్పుడు ఎందుకు ఉండట్లే? నేను ఉండాలంటున్నా సార్, నేనేం సమర్థిస్తలేను. కానీ పార్టీలను వాళ్ళు అరవింద్ గాని బండి సంజయ్ గాని పార్టీలో అంత వేరే రకంగా మాట్లాడతలేరు కదా. పార్టీని గాని మోడీ గారిని గాని అటువంటిది ఏం దూషించుకోవడం లేదు కదా. పార్టీ బాగుపడాలంటే ఈ ప్రాంతంలో ఇంకేమైనా మంచిగా చేసుకుంటే బాగుంటది, మనలో మనం వద్దనుకునేది అంటారు తప్ప ఇంకెక్కడ విమర్శించలేదు కదండి. బహుశా